సోషల్ మీడియా అన్నది మంచిదే, ఎందుకంటే దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే అది మంచిదే. మీరు పోలిక అంటే కంపారిజన్ అన్నారు, ఇంకా ట్రోలింగ్ అన్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తున్నారు, కాకపోతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది యూత్కే. ఎందుకంటే వాళ్ళకి ఫాలోవర్స్ కావాలి, మా ఫ్రెండ్కి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు నాకు కావాలి, లేదా ఫాలోవర్స్ ఉంటే క్లాస్లో మొత్తంలో వాళ్ళు హీరో, వాళ్ళు హీరోయిన్. సో నాకు ఇంత ఉంది, ఫాలోయింగ్తో పాటు లైకులు కావాలి. అది ఒక సైడ్ ఉంటేను, ఇంకో సైడ్ ఏదైనా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టినా, లేక వాళ్ళ ఫోటో పెట్టి ఏదైనా పెట్టినా బాడీ షేమింగ్ చేయడం జరుగుతుంది, అనరాని మాటలు రాయడం జరుగుతుంది. అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. బికాజ్ అప్పుడే కదా ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఎంత యంగ్స్టర్స్ అయ్యి వచ్చినా కానీ ఇంకా మైండ్ అంత పరిపక్వత చెందలేదు కదా, ఎమోషనల్గా అంత బ్యాలెన్స్ చేయలేరు. సో అది తట్టుకోలేరు, అన్ని చెప్పాలని లేదు. కొన్నిసార్లు షేర్ చేస్తారు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కూడా వాళ్ళ ఏజే కదా, వాళ్ళకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఫ్రెండ్కి అంతే ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా నెక్స్ట్కి వెళ్ళి అందుకనే మనము ఇందాక చెప్పినట్టు మనము ఫ్యామిలీలో అది క్రియేట్ చేయాలి. ఆ హోమ్ ఎన్విరాన్మెంట్లో మాట్లాడడము, షేర్ చేసుకోవడము, జడ్జి చేయకుండా ఉండడము, ఈ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం, ఇవన్నీ మనం ఇంట్లో మొదలు పెడితే ఫస్ట్ వచ్చి చెప్పేది మా ఇంట్లోనే చెప్తారు కదా. ఇంట్లో చెప్పకుండా ఏమైనా ప్రాబ్లం అంటే ఇంట్లో మమ్మీ తిడుతుంది, లేకపోతే మా బ్రదర్ ఉంటే నేను మళ్ళీ తర్వాత ఎప్పుడన్నది ఏడిపిస్తాడు, ఆల్ దీస్ థింగ్స్ ఇట్లాంటివి ఉండడానికి కారణాలు అవుతాయి. కాబట్టి వాళ్ళు ఎవరిని, అండ్ ఇంకోటి వాళ్ళు ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్ కూడా ఆలోచించారు, ఇంకా చాలా టైం ఉంది లైఫ్లో, మనం ఇది కాకపోతే ఇంకోటి చేయొచ్చు అన్న ఆలోచన ఉండదు వాళ్ళకి. ఇన్స్టెంట్ ఇందాక చెప్పిన ఇప్పుడు ఇదే జీవితము, సో ఇప్పుడు నాకు ఇంత 1 మిలియన్ ఫాలోవర్స్ రాకపోతే నేను వేస్ట్. దాని తర్వాత కూడా జీవితం ఉందని చెప్పాలంటే అది డిస్కషన్ చేయాలి, మోర్ కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్, ఫ్యామిలీతో ఉండాలి కదా. సో అలాంటి ఫ్రెండ్షిపే ఉండాలి, అలాంటి సమాజమే ఉంటే వస్తుంది. అండ్ ఇంకోటి మీరు ఇది చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది, ఇప్పుడు చాలా మటుకి డీటాక్స్ అంటారు, డిజిటల్ డీటాక్స్ సెషన్స్ ఉన్నాయి చాలా మటుకి, కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. అవి అటెండ్ అవ్వగలిగితే ఎవరైతే పేరెంట్స్ ద్వారానో వాళ్ళు డైరెక్ట్గానో అటెండ్ అవుతే ఇట్ విల్ హెల్ప్ దెమ్.